మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఓ పక్క బీజేపీతో పొత్తు, జనసేనతో పొత్తు అంటూ ముందుకెళ్తూ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. మరి అసలు ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్తే మరి అదే స్థాయిలో ఉన్న కాంగ్రెస్తో కలిసి ఆ రహస్య మంతనాలు దేనికి చేస్తున్నారు? అసలు ఏం జరుగుతోంది? దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడాను కలిసారు, రహస్య మంతనాలు జరుగుతున్నాయి. అది రాజకీయ లబ్ధి కింద చూసుకోవాలా, లేదు అంటే పాత ఫ్రెండ్స్ కలిశారు అని చెప్పుకోవచ్చా? అసలు ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు లాంటి చండాలపు రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో కాదు కదా, ఈ భూప్రపంచంలోనే ఉండు. నిజంగా అసలు మనిషి పుట్టకే పుట్టాడా ఇంకోట? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే, అది ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడికి విలువలు ఉండాలి. ఓ పక్క సిగ్గు లేకుండా మొన్నటిదాకా మోడీ గారిని బండబూతులు తిట్టావు. ఇక్కడ పెళ్ళాన్ని చూసుకొని వెళ్ళాడు, ఈ దేశాన్ని ఏమి వెళ్తాడని చెప్పి కూడా మాట్లాడాడు. అమిత్ షా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే, దేవుడి దర్శనానికి వచ్చిన అమిత్ షా మీద రాళ్ళు వేయించాం. మోడీ అనే అతను ఇక్కడికి వస్తుంటే నల్ల బెలూన్లు వదిలి, ఈ మోడీ అంత దుర్మార్గుడు లేడు, మోడీ కంటే నేనే సీనియరు, ఈ మోడీ అనేవాడు ఈ దేశానికి పట్టిన శని అన్నాం. మళ్ళీ ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోయిన 6 నెలలకి పవన్ కళ్యాణ్ అనే మధ్యలో బ్రోకర్ని పంపించి అక్కడ ఈ 4 ఏళ్ళగా రాయబారి నడిపితే ఇప్పుడు ఏదో వాళ్ళు కనికరిచ్చున్నారు. మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కదా, ఏదైనా 1 సీట్ ఏమైనా వస్తుందేమో అని. సో ఇప్పుడు ఏదో పొత్తు ఫైనల్ అయింది అంటున్నారు. ఇల్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో, అంటే ఈయన గన్నవరం నుంచి బేగంపేట వచ్చి బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డితో దాదాపు గంటన్నర చర్చలు జరిపారనేది కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఇంతకంటే లత్కోర్ రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఏడున్న ముఖ్యమంత్రికి ఆ సిగ్గుసరం లేదు. అసలు ఈ రేవంత్ రెడ్డి అనేవాడిని కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే ఏముంటుంది? ఆ సింహాసనం పాడవదు. ముఖ్యమంత్రి అయిన ఒక చేరికి ఒక డెకా ఉంటుంది. వెళ్ళి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈయన హావాభావాలు, ఆ యాంకర్ అంటున్నాను, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈయన ఏకవచనంతో పిలుస్తాడు ముఖ్యమంత్రిని, ఈయనేమో అయ్యా 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 మాట్లాడతాడు. ఈయన ముఖ్యమంత్రి. ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి అనే పదానికే, ముఖ్యమంత్రి అనే చైర్కే గౌరవం పోట్ల. కలవాలంటే అఫీషియల్గా కలవచ్చు కదా, ఈ దొంగసాటుగా ఎందుకు తెరసాటుని కలవటం? ఓ ముఖ్యమంత్రి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ని రహస్యంగా కలుగుతున్నాడంటే దీనికి అర్థమైంది. మేము ముందు నుంచి చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి పంపించాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి. చంద్రబాబు నాయుడు ఒంగు అంటే ఒంగుంటాడు, కూర్చో అంటే కూర్చుంటాడు. ఇది రేవంత్ రెడ్డి బతుకొని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఎందుకు ఓటు నోటు కేసులు అడ్డంగా దొరికాడు కదా అప్పుడు, రెడ్ హ్యాండ్గా తెలుగుదేశంలో ఉన్నప్పుడే 50 లక్షలు తీసుకొని వెళ్ళి బ్యాగ్ ఇస్తా ఓటుకు నోటు కేసులో. ఈయనేమో బ్రీఫ్డ్ మీ అన్నాడు, ఆయనేమో వీడియోలో కనపడ్డాడు. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయినాక మారాడు అంటే ఎందుకు మారుతుంది? కుక్క తోక ఎప్పుడు వంకరే, దాన్ని మనం సాగదీయాలంటే వంకర పోయిద్దా? రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా బుద్ధులు వంకరే ఉన్నప్పుడు అలానే ఉంటాయి. చంద్రబాబు నాయుడుతో ఇప్పుడే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికోసం డబ్బులు సర్దటాలో లేదో దానికి సంబంధించి ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేయించడం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగా సిగ్గుంటే అతను ముఖ్యమంత్రి బెటర్. ఇంకా వాళ్ళకి కూడా దిక్కు దివాలని లేనట్టుంది, ఆ పార్టీకి కూడా అదే ఉంది. కాబట్టి దీంట్లో ఇంకో రెండో రకం కోణం కూడా ఉంటుంది. బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నప్పుడు బీజేపీ మీరు కానీ ఒప్పుకోకపోతే నేను కాంగ్రెస్తో వెళ్తాం అంటే అలవాటే కదా. కాంగ్రెస్తో ఆల్రెడీ 2018లో పెట్టుకొని ఉన్నాడు. మొన్న ఆల్రెడీ డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మొత్తం వాళ్ళ కేటర్ అంతా సహకరించి చేసేసింది కదా తెలంగాణ ఎన్నికల్లో మన జరిగిన దాంట్లో. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు టీడీపీ ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడ ఆయన ఎవరు ఉంటున్నాడు, ఖమ్మం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చుంటాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఎక్కడన్నా ఇట్లాంటి రాజకీయాలు ఉంటాయా? అరే మీ పార్టీ ఆఫీస్కి మీరు వెళ్ళక పక్క పార్టీ ఆఫీస్కి వెళ్తే అరే ఇంత నీచమైన రాజకీయాలా? అరే సిగ్గన్నా లేదా? ఆయన ఒక మంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇట్లాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. నిజంగా మనం చేసుకుని దౌర్భాగ్యం. సో ఇప్పుడు బీజేపీ పొత్తు అయిపోయిందని అంటున్నారు. ఒకవేళ అవ్వలేదనుకో చంద్రబాబు నాయుడుకి ఇంకో అవకాశం ఉంది. తెలుగుదేశం
జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అదే ఉంది కదా ఐఎన్డిఏఏ కూటమని, దాంట్లోకి పోతాడు. ఎన్డీఏలోకి తీసుకోకపోతే ఐఎన్డీఏలోకి పోతాడు. వాళ్ళు కూడా తీసుకోకపోతే ఇంకో కూటమి పెడతానంటాడు. లేదంటే ఇంకేమన్నా పాకిస్తాన్లో పార్టీలు కూడా ఏడన్నా దాని దగ్గర కూడా వెళ్తాడు. సిగ్గా శరమ. ఈ భారతదేశంలో ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తి కూడా ఉండడు. పిల్లనిచ్చిన మావకి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇతని రాజకీయ జీవితం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే చీకట్లో వెళ్ళి చిదంబరం కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి, నేను మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. ఇలాంటి వ్యక్తులు ఇక వీళ్ళు నీతి వాక్యాలు చెప్తారు. మళ్ళీ దీనికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు అని చెప్పి మళ్ళీ పొగడతలు. రేవంత్ రెడ్డి అవ్వగానే భూమానంలో బద్దలైందంట. ఉన్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది ఈయన వచ్చినాక. ఏందని చెప్పేది? సో ఈ ప్రజల్లో పూర్తిగా ఏం జరుగుతుంది ఏందనేది ఇప్పుడు అంతకుముందు ఒకటే మాధ్యమం, ఒకటి రెండు మాధ్యమాలు ఉండేవి. ఇప్పుడు వందల యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, స్క్రోల్ చేస్తే ప్రతి న్యూస్ ప్రతి న్యూస్ మనకి మనం మర్చిపోయిన మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఎప్పుడో 5-6 నెలల క్రితం కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి గుర్తు చేస్తుంది. ఓహో అప్పుడేం జరిగింది ఇప్పుడు ఏం చేస్తుందని మనం మర్చిపోయిన కింద అది వస్తుంది 5 months బ్యాక్ వీడియో అని. ఓహో అప్పుడు జరిగిందని మళ్ళీ గుర్తు అవుతుంది. అంటే ప్రజలకి పూర్తి స్థాయిలో మర్చిపోయినా గుర్తు చేయడానికి యూట్యూబ్లో వచ్చినాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలువు వెళ్ళేముంది? ఓ ముఖ్యమంత్రిని కలిస్తే తప్పని అంటలే నీకు. అసలు నువ్వు ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఇండైరెక్ట్గా లోపాయికార ఒప్పందం తెలంగాణలో నడుస్తుంది, ఆంధ్రాలో కూడా షర్మిల ఆధ్వర్యంలో నడుపుతున్నావు అనేది క్లియర్ ఇండికేషన్. సో చంద్రబాబు నాయుడిని అట్లా అంటే మరి బీజేపీ అట్ట పొత్తు పెట్టుకుంటే అర్థం కాదు. అంటే వాళ్ళకి సిగ్గులేదు, వీళ్ళకి సిగ్గులేదు. చంద్రబాబు నాయుడుకి 100% లేదనుకో, బీజేపీ వాళ్ళకి 190% సిగ్గు ఉంటుంది. అరే అతను చేసిన మొన్నటిదాకా తెలంగాణలో ఎవరికి సహకరించాడు? కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. బీజేపీ వాళ్ళకన్నా సిగ్గు సర ఉంటుంది మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి. అంటే వాళ్ళకు కూడా 1 సీటు 2 సీట్ల కోసం ఎంతకైనా కక్కుర్తి పడతారు. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ చెప్తుంది కదా దాన్ని బట్టి. మళ్ళీ మేము 370 గెలుస్తాం, 400కి రీచ్ అవుతాం, ఏది ఎట్టంటే అందరం పెట్టుకోండి 370, 400. ఈ 1-6 సీటు కోసం మీరు పాకులాడుతున్నారంటే మీ పరిస్థితి ఎలా ఉందో అంటే అర్థమవుతుంది. నిజంగా మీకు అంత పూర్తి స్థాయిలో ఉంటే ఇట్లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళరు కదా మీరు, ఇట్లాంటి వ్యక్తులతో పొత్తులు పెట్టుకోరు కదా. ఎందుకంటే మీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్తో మళ్ళీ ఇండైరెక్ట్గా లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అట్లాంటి వాళ్ళు పొత్తుల్లో నడుస్తున్నాయి అని అంటే ప్రజానీకాన్ని పూర్తిగా గమనించమని చెప్తా ఉన్నాం. క్లియర్గా, క్లారిటీగా, సింగిల్గా గెలిచినా ఓడినా ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజకీయ పార్టీతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పొత్తులు పెట్టుకోడు. నేను మంచి చేశానంటే ఓటు వేయమంటున్నాడు. అవతల 10 మందిని కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంట, ఆంధ్రాలో 0 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ అంట, మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంట, 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఉన్న పవన్ కళ్యాణ్ అంట, మళ్ళీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధం లేనటువంటి ఆ TV5, ఆ ABN, ఆ ఈనాడు అంట, వీళ్ళందరినీ అంటేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది నీతిమాలిన యుద్ధమా, నీతి తప్పిన యుద్ధమా, గతి లేని యుద్ధమా, ఎలాంటి నీచమైనటువంటి యుద్ధం? దీన్ని యుద్ధం అంటారా? దీన్ని యుద్ధం అనరు. ఒక రాక్షస గుంపు వస్తుంది అవతల. సో ఇక్కడ రాముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఒక రాక్షస సమూహం అంతా వస్తూ ఉంది. బట్ రాక్షసుడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు దేవుడే గెలుస్తాడు. సో మంచి చేసిన వ్యక్తిని ఎప్పుడు ప్రజలు గెలిపిస్తారు. మోసాలు చేసేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయ సమాజ్ చేస్తారు. అదే రేపు పొద్దున్న 2024లో కూడా మళ్ళీ కనపడిద్దని మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.